అలా నేను సిఎస్ రావు. ఆపరేషన్ సింధూర్లో హైలైట్గా నిలిచినటువంటి రఫేల్ ఇప్పుడు రఫేల్ విమానాన్ని దేశీయంగా తయారు చేయబోతున్నారు. దానికి ఫ్రాన్స్కి సంబంధించినటువంటి డసో అనేటువంటి సంస్థతో ఒప్పందం కుదిరింది. ఇది ఎక్కడిది అంటే ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థతోటి ఉన్నటువంటిది డసో. దాంతో టైఅప్ అయిపోయి ఇప్పుడు దేశీయంగా రఫేల్ యుద్ధ విమానాలని 114 తయారు చేయడానికి సిద్ధమైంది. మరి ఇది ఎక్కడ తయారు చేయబోతున్నారు? దానికి సంబంధించినటువంటి కంపెనీ డసో ఎక్కడ ఈ కంపెనీ పెట్టబోతుందంటే హైదరాబాద్లో ఇంజన్లు తయారు చేయడానికి సిద్ధమవుతుంది. అయితే మిగిలినటువంటి భాగాలను ఎక్కడ తయారు చేయాలి అని అంటే ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ కంపెనీని పెడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖలో వినిపిస్తుంది. ఈ డసో అనేటువంటి కంపెనీ హైదరాబాద్లో ఇంజన్లు తయారు చేసి మిగిలిన పరికరాలను ఏపీలో తయారు చేయించాలనేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏరోస్పేస్ మీద, అలాగే ఏరోస్పేస్తో పాటు డిఆర్డిఓ తోటి కలిసి కొన్ని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్లో భాగంగా ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ వీటన్నిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ కూడా అమరావతిలో రాబోతుంది. ప్లస్ భూములకు సంబంధించి తెలంగాణలో, అలాగే కర్ణాటకలో, తమిళనాడులో కొరత ఉంది. భూములు ఇవ్వడం ఆయా కంపెనీలకు కష్టంగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో భూముల రేటు ఆకాశంలో ఉన్నాయి. అంత ఖరీదైనటువంటి భూములు ఇస్తే ప్రజలు ఒప్పుకునేటువంటి పరిస్థితులు, అంగీకరించే పరిస్థితులు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో భూములను ఇవ్వడానికి ఆ రాష్ట్రం సిద్ధంగా ఉంది నామినల్ రేటుకి. అందుకే డసో కంపెనీ హైదరాబాదులో విమానాల ఇంజన్లు తయారు చేసినప్పటికీ మిగిలినటువంటి విడిభాగాలని తయారు చేసేటువంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు కేంద్ర రక్షణ శాఖతోటి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి న్యూస్ మనం చూద్దాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అక్కడ వచ్చినటువంటి ఇండస్ట్రీ లేటెస్ట్గా ఏంటి అనేది కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ రఫేల్ సంబంధించి ఇది దేశంలోనే రఫేల్ తయారీ 2 లక్షల కోట్లతోటి 114 విమానాలు తయారు చేయబోతుంది. హైదరాబాద్లో ఇంజన్ల అనుమతి కేంద్రం పరిశీలిస్తున్న రక్షణ శాఖ. ఆపరేషన్ సింధూర్లో సమర్థంగా సేవలు అందించినటువంటి రఫేల్ యుద్ధ విమానాలు ఇకపై దేశంలోనే తయారు కానున్నాయి. ఫ్రాన్స్కు చెందిన మాతృ సంస్థ డసో ఏవియేషన్ దేశంలోని ఏరోస్పేస్ సంస్థలతో కలిసి వీటిని తయారు చేయనుంది. ఈ యుద్ధ విమానాల్లో 60% పరికరాలను దేశంలోనే రూపొందించనున్నారు. మేడ్ ఇన్ ఇండియా కింద 2 లక్షల కోట్ల వ్యయంతో 114 రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేయాలంటూ భారత వాయుసేన చేసిన ప్రతిపాదనను రక్షణ శాఖ పరిశీలిస్తుంది. ఈ డీల్పై రానున్న రోజుల్లో రక్షణ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు చర్చలు జరపబోతుంది. అక్కడ అంగీకారం లభిస్తే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ తుది ఆమోదం తెలుపుతుంది. వీటి సేకరణ పూర్తయితే వాయుసేనలో మొత్తం 176 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నట్టు అవుతుంది. ఇప్పటికే వాయుసేన కోసం 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేశారు. నౌకాదళం కోసం మరో 36 కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చారు. ఆకాశ యుద్ధంలో రఫేళ్లు సమర్థంగా వ్యవహరించాయి. ఆపరేషన్ సింధూర్లో చైనాకు చెందిన PL-15 యుద్ధ విమానాలపై ఆధిక్యత ప్రదర్శించాయి. కాగా ఆకాశం నుంచి నేలపై ప్రయోగించే దీర్ఘ శ్రేణి క్షిపణులను కూడా ఈ యుద్ధ విమానాల్లో అమర్చే ప్రతిపాదనలు ఉన్నాయి. రఫేల్ యుద్ధ విమానాల్లోని M88 ఇంజన్ల మరమ్మతుకు డసో కంపెనీ హైదరాబాద్లో మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ MRO కేంద్రం ఏర్పాటు చేయనుంది. అంటే రిపేరు, మెయింటెనెన్స్, ఓవరాల్ ఏర్పాటు చేయాలి. ఇందుకు స్థానికంగా ఉండే కంపెనీల సహాయాన్ని తీసుకోనుంది. రఫేళ్ల తయారీలో టాటా కంపెనీ భాగస్వామిగా చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దేశంలో Su-13 MKI యుద్ధ విమానాలు, తేలికపాటి యుద్ధ విమానాలైన MCA Mark 1Aలను తయారు చేస్తున్నారు. 180 విమానాల కోసం ఆర్డర్లు పెట్టారు. 2035 తర్వాత 5వ తరం యుద్ధ విమానాలను కూడా దేశంలో తయారు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది
రఫేల్కి సంబంధించి. సో ఇక్కడ ఇప్పటికే ఇంజన్ల తయారీకి అలాగే రిపేర్ కానీ మెయింటెనెన్స్ కానీ ఓవరాల్ చేసేదానికి హైదరాబాద్ని డస్సో కేంద్రంగా చేసుకుంటుంది అని చెప్పి లేటెస్ట్గా పరిశీలిస్తున్నారు. డస్సో ఆల్రెడీ ఇక్కడ పెట్టడానికి సిద్ధమవుతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్టు ఆసియాలోనే ఉండేటువంటి విమానాల్లో ఓవరాల్ చేయడానికి అలాగే అక్కడ మెయింటెనెన్స్ కోసం అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా చంద్రబాబు గారు ఏరోస్పేస్ డిఫెన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ క్రమంలో రక్షణ శాఖతో మాట్లాడి రఫేల్ యుద్ధ విమానాల తయారీని అక్కడికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఢిల్లీలో. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇప్పుడు వచ్చినటువంటి చూస్తే కనుక ఒక కంపెనీ ఇక్కడ చూడండి వచ్చింది, అనంతపురం ఆగ్నేయాస్త్రం వచ్చింది. ఈ ఆగ్నేయాస్త్రం ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి వాళ్ళు రాసింది కూడా ఉంది. అనంతపురంలో దేశ ఆగ్నేయాస్త్రం. అనంతపురం జిల్లా కియా కార్లు హార్టికల్చర్ పండ్లే కాదు, ఇక అత్యాధునిక రక్షణ పరికరాలు కూడా తయారు చేస్తుంది. అక్కడ దేశ రక్షణ రంగంలో దిగ్గజమైన భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అయిన ఆగ్నేయాస్త్ర ఎనర్జెటిక్స్ లిమిటెడ్ అది రక్షణ పరికరాలను తయారు చేస్తుంది. రక్షణ రంగంలో దిగ్గజం అది. ఆంధ్రప్రదేశ్లో తన మెగా ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. వార్తలలో చూస్తున్నట్లుగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతీయ సంఘర్షణలు సరిహద్దు వివాదాలు జరుగుతున్నాయి. దీనివల్ల మందుగుండు సామగ్రికి గ్లోబల్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ప్రపంచ సైనిక వ్యయం 2024లో $2.7 ట్రిలియన్ చేరుకుంది. ఇది గత దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. 2.7 ట్రిలియన్ అంటే $1 ట్రిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్. 2024లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి సమయంలో అది పెరిగింది. గత శతాబ్దంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ముఖ్యంగా యుద్ధాలకు అవసరమైన ఫిరంగి గుండ్ల సరఫరా కంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆగ్నేయాస్త్ర ఎనర్జెటిక్స్ 2400 కోట్ల భారీ పెట్టుబడితో ఒక అత్యాధునిక కేంద్రం నిర్మించనుంది అనంతపురంలో. ఈ ఫ్లాట్ను కేవలం దేశీయ అవసరాల కోసమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేయడానికి గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటి వరకు చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు అధికారికంగా ఖరాయింది. భారత్ ఫోర్జ్ అనే అనుబంధ సంస్థ ఆగ్నేయాస్త్ర ఎనర్జెటిక్స్ లిమిటెడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్తో భూమి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు అధికారికంగా తెలియజేసింది. ప్లాంట్ స్థలం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం. భూమి విస్తీర్ణం వచ్చేసి 949 ఎకరాలు తీసుకుంటుంది. 950 ఎకరాలు వేసుకుంది. సో ఇది ఒక కీలకమైన ముందడుగు. ఎందుకంటే లిస్టెడ్ కంపెనీలు ఇలాంటి పెద్ద ఒప్పందాలను స్టాక్ ఎక్స్చేంజ్లకు అధికారికంగా తెలియజేయడం అంటే ఆ ప్రాజెక్టు ఒక ప్రారంభానికి సిద్ధంగా ఉందని సూచిస్తుంది. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, దేశానికి రక్షణ కవచం. ఇందులో క్షిపణులు, రాకెట్లు, ఫిరంగి గుండ్లతో పాటు అన్ని రకాల రక్షణ పదార్థాలు తయారు చేయనున్నారు. ఈ ప్లాంట్ ప్రారంభమైతే ఇకపై మన దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఒక పెద్ద ప్రోత్సాహం. ఈ భారీ ప్రాజెక్టు వల్ల 550 మందికి పైగా యువతకు ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అంతేకాకుండా పరోక్షంగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ను రక్షణ రంగంలో హబ్గా మార్చే దిశగా ఒక కీలకమైనటువంటి అడుగు పడింది. ఇది సో రక్షణ రంగానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏరోస్పేస్ కానీ స్పేస్ టెక్నాలజీ విషయంలో చాలా ముందున్నారు. కాబట్టి రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విడిభాగాల తయారీని కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళడానికి ఆ కంపెనీలని రక్షణ శాఖతో ఖచ్చితంగా సంప్రదింపులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఫోర్జ్ అనేటువంటిది ఆల్రెడీ లిస్ట్ అయ్యింది స్టాక్ మార్కెట్లో. కాబట్టి ఖచ్చితంగా అనంతపురంలో ప్రాజెక్ట్ పెడుతుంది. రక్షణ అవసరాలకు సంబంధించినటువంటి మిజైల్స్ కానీ అవన్నీ అనంతపురంలో తయారు కాబోతున్నాయి. కాబట్టి రఫేల్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.